హలో హాయ్ అండి. ఈరోజు మనము గులాబ్ జామ్ పౌడర్ లేకుండానే ఇంట్లో ఉన్న వస్తువులతోనే హెల్తీగా గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకుందామండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/4 కప్పు రాగి పిండిని వేసుకోవాలండి. రాగి పిండి మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలిసిందే కదా. రాగి పిండి వలన ఎంత ఉపయోగమో రెసిపీని ప్రిపేర్ చేసుకుంటూ చెప్తానండి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే ఒక 10 రూపీస్ది ప్యాకెట్ తెచ్చుకున్నానండి మిల్క్ పౌడర్ని. మిల్క్ పౌడర్ కంపల్సరీ ఏమీ కాదండి, వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి. ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇంకా ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందామండి. ఇందులోకి నెయ్యి కానీ డాల్డా కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి. ఏమీ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకుందాము. ఇక రాగిపిండి విషయానికి వస్తే రాగిపిండిని మనము రెగ్యులర్గా తింటూ ఉంటే రాగిపిండిలో ఉండే కాల్షియం వలన మన బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయండి. ముఖ్యంగా పిల్లలకు, ఏజ్ అయినా పెద్దవాళ్ళకి ఈ రాగిపిండిని ఏదో విధంగా శరీరంలోకి తీసుకోవడం వలన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అందుకే రాగిపిండిని రెగ్యులర్గా ఏదో విధంగా తింటూ ఉండాలి. రాగిపిండిలో ఉండే ఐరన్ వలన అనీమియా లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయండి. చూడండి, రాగిపిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చేయితో ముద్దలా అనుకుంటే ఇలా రావాలండి. ఇలా గనక రాకపోతే మీరు వేసుకునే నెయ్యి కానీ, నూనె కానీ, డాల్డా కానీ, బటర్ కానీ ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగే ఉండిపోవాలండి. ఆ విధంగా కలుపుకోండి. ఇందులోకి నేను కాచి చల్లార్చిన పాలని, అంటే నేను వాడుకునే పాలని కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. పాలను ఇంత చిక్కగా మరిగించి తీసుకుంటే గులాబ్ జాములు అంత టేస్టీగా వస్తాయి. ఇంకా ఇందులోకి పాల మీగడ ఎక్కువగా ఉంటే మిక్సీ పట్టి వేసి కలుపుకుంటే కూడా గులాబ్ జాముల టేస్ట్ చాలా రుచిగా వస్తాయండి. ఇక నుంచి మీరు కూడా గులాబ్ జాముల కోసం గులాబ్ జాముల ప్యాకెట్ని బయట కొనాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే హెల్తీగా ఇలా తయారు చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే పెట్టేసేయండి అబ్బా. ఈ హెల్దీ రెసిపీని మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ప్లీజ్ షేర్ చేయండి. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ రాగిపిండిని తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయండి. బీపీ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా రాగిపిండిని ఏదో విధంగా తీసుకుంటే బీపీ అనేది కంట్రోల్కి వస్తుంది. చెప్పాలంటే ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రాగిపిండిలో. అందుకే వీలైనంత మటుకి రెసిపీస్ అన్నీ హెల్తీగా చేసుకోవడానికే ప్రయత్నిద్దాము. మన ఛానల్లో ఎన్నో హెల్తీ రెసిపీసు, ఆయుర్వేదిక్ రెసిపీసు, మనందరికీ రెగ్యులర్గా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి. రాగిపిండిని ఇలా సాఫ్ట్గా ముద్దలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 1/4 కప్పు రాగిపిండికి 1/4 కప్పు షుగర్ని వేసుకోవాలి. మీకు గులాబ్ జామున్ సిరప్ ఎక్కువగా కావాలి అనుకుంటే షుగర్ని 1 కప్ అయినా కూడా తీసుకోవచ్చండి. అప్పుడు సిరప్ అనేది ఎక్కువగా వస్తుంది. అందులోకి 1/4 కప్పు నీళ్ళను కూడా పోసుకుందామండి. షుగర్ కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలండి. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి అబ్బా. నా ఈ చిన్న ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. షుగర్ మొత్తము ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇలాచి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. మన ఛానల్లో వేస్ట్గా పడేసే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అని వీడియోస్ కూడా ఉన్నాయండి. ఒకసారి ఒక లుక్ వేసేసేయండి అబ్బా. మీకు నచ్చిన వీడియోస్కి తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టేసేయండి. మీ లైక్స్ ద్వారా నా రెసిపీస్ అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. చూడండి, షుగర్ సిరప్ ఇలా కాస్త చిక్కపడాలి. మనము చేయితో పట్టుకుంటే లేత తీగపాకం రావాలండి, ముదిరిపోవద్దు. అంతే అండి. ఈ స్టేజ్లో స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము రాగిపిండి ముద్దతో గులాబ్ జాములని ఎలా చేసుకోవాలో చూద్దాము. చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని పిండి ముద్దను ఒకసారి కలుపుకుందామండి. తర్వాత మనకు కావలసిన సైజులో గులాబ్ జాములను రౌండ్గా ఉండలుగా చేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉండి మనం ఎక్కువ ప్రెస్ చేసి చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా ఒత్తి పట్టి ఉండలు చేయొద్దండి, లోపల కాగదు. లైట్గా మీద మీద ఉండలు చేసుకుంటే చాలా ఈజీగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాగే అన్ని గులాబ్ జాములను చేసేసుకుందామండి.
మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. స్వీట్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడి తినే వాళ్ళకు ఇలా హెల్తీగా చేసి పెట్టాలి. నేను కొన్ని రౌండ్గా చేసుకున్నాను, కొన్ని చెంచం షేప్లో చేసుకున్నానండి. మీరు కూడా ఇలా వెరైటీగా గులాబ్ జాములను చేసుకోండి. నాకైతే 3/4 కప్పు రాగి పిండికి ఇన్ని గులాబ్ జాములు వచ్చాయండి. ఇప్పుడు వీటిని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ముందు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలండి. నూనెను ఎక్కువగా కాగనివ్వద్దండి, మీడియంగా కాగితే చాలండి. మనము ఈ గులాబ్ జాములను వేసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో లేకపోతే ఎక్కువగా నూనె కాలితే సిమ్లో పెట్టుకోండి. మంట ఎక్కువగా ఉంటే గులాబ్ జాములు పైన మాడిపోయి లోపల పచ్చిగా అలాగే ఉంటుందండి. ఇలా గులాబ్ జాములను మాడిపోకుండా చక్కగా వేయించుకుందామండి. గులాబ్ జాములు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఈ గులాబ్ జాములను వేసేసుకోవాలి. గులాబ్ జాములను నూనెలో నుంచి తీసిన వెంటనే షుగర్ సిరప్లో వేసుకుంటే ఆ హీట్కి గులాబ్ జాములు షుగర్ సిరప్ను పీల్చుకుంటాయండి. అప్పుడే గులాబ్ జాములు అనేది మనకు జ్యూసీగా వస్తాయి. గులాబ్ జాములను షుగర్ సిరప్లో వేసిన వెంటనే ఇలా కలుపుకోవాలండి. షుగర్ సిరప్లో గులాబ్ జాములను బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి, లేదా చల్లారేదాకా అలాగే ఉంచండి. అంతే అండి, ఇక మన జ్యూసీ హెల్దీ రాగిపిండి గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేసుకొని హెల్దీగా ఉండండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. ఈ రాగిపిండి గులాబ్ జాములను చేసి తప్పకుండా పిల్లలకు పెద్దలకు పెట్టండి.